సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన, సర్ నిరాటంకంగా కొనసాగాలి, రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, గాల్ బ్లాడర్లో రాళ్లకు చికిత్స, అంగన్వాడీలకు సెల్ ఫోన్లు, ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు, వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే, ప్రజల్ని వేధించేలా ఉండొద్దు, నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి, ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య, చాంతాడంత దరఖాస్తు ఫారాలెందుకు, 101 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, శాకాహారులకు ప్రోటీన్లు ఎలా? ఈరోజు వార్తలను చూద్దాం. ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన. రెవెన్యూ శాఖలో ఒకే సమస్యపై పదే పదే అర్జీలు ఎందుకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అధికారుల్ని ప్రశ్నించారు. ఇక నుంచైనా పరిస్థితి మారాలని, ఏడాదిలో ప్రక్షాళన జరగాలని ఆదేశించారు. రీసర్వే చేసిన భూములకు సంబంధించి ఒక్క సమస్య కూడా ఉండకూడదని, భూమి ఎవరిదో వారి పేరిటే నమోదు చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూపై మంగళవారం సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్కు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 10,169 కోట్ల రూపాయలు రెవెన్యూ లక్ష్యంగా నిర్ణయించాం. మార్కెట్ విలువలతో భూమి విలువల్ని అప్గ్రేడ్ చేయండి అని సీఎం ఆదేశించారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కుల ధృవీకరణ పత్రం వెంటనే పొందేలా కార్యాచరణ రూపొందించాలని, ఆర్టీజీఎస్తో అనుసంధానించిన సమాచారం ద్వారా ఆదాయ ధ్రువపత్రం ఇవ్వాలని నిర్దేశించారు. సర్ నిరాటంకంగా కొనసాగాలి, రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో పాల్గొంటున్న బూత్ స్థాయి అధికారులు, ఇతర అధికారులకు పశ్చిమ బెంగాల్, మరికొన్ని రాష్ట్రాల్లో బెదిరింపులు రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని గట్టిగా ఎదుర్కోవాలని, లేకుంటే అరాచకానికి దారితీస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. సర్ కసరత్తుకు రాష్ట్రాలు సహకరించడం లేదన్న ఆరోపణలపైన స్పందించింది. క్షేత్రస్థాయిలో సర్ కసరత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాలి, సహకారం కొరవడినా, బీఎల్ఓలను అడ్డుకున్నా మా దృష్టికి తీసుకురండి, తగు ఆదేశాలు జారీ చేస్తామని ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేదికి ధర్మాసనం తెలిపింది. గాల్ బ్లాడర్లో రాళ్లకు చికిత్స. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినప్పుడు సాధారణంగా లక్షణాలు కనిపించవు. కానీ ఈ రాళ్లు కొంతమందిలో తీవ్రమైన కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్, పచ్చకామెర్లు, ప్యాంక్రియాటైటిస్ వంటి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. అందుకని ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన అవసరమని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి సాయి కిరణ్మయి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పిత్తాశయంలో రాళ్లు అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ పిత్తాశయాన్నే గాల్ బ్లాడర్ అంటారన్నారు. గాల్ బ్లాడర్లో రాళ్లు ఏర్పడటానికి పిత్తరసంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, పిత్తాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం, స్థూలకాయం ఉండడం, అధికంగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం, డయాబెటీస్, ఆకస్మికంగా బరువు తగ్గడం ప్రధాన కారణాలన్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారిలోనూ, ముఖ్యంగా స్త్రీలలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడడం ఎక్కువ అన్నారు. గర్భిణీ సమయంలో కొందరిలో గాల్ స్టోన్స్ ఏర్పడతాయన్నారు. గాల్ బ్లాడర్లో రాళ్లు ఏర్పడినప్పుడు కుడివైపు కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, కుడిభుజం వెన్నువైపు నొప్పి వ్యాపించడం, వాంతులు, వికారం, జ్వరం, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, అజీర్ణం, ఉబ్బరం ప్రధానంగా కనబడే లక్షణాలు అన్నారు. నూనెలో అధికంగా వేపిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, వెన్న, నెయ్యి, అధిక చక్కెర పదార్థాలు, మటన్, బీఫ్ తినడంతో గాల్ బ్లాడర్ స్టోన్స్ కలుగుతాయన్నారు. అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్, లివర్ ఫంక్షన్ టెస్టులు, ఎండోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ స్టోన్స్ని గుర్తించవచ్చన్నారు. గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నప్పటికీ లక్షణాలు లేనప్పుడు ఎటువంటి చికిత్స అవసరం లేదన్నారు. నొప్పి లేదా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే తాత్కాలికంగా మందులతో ఉపశమనం పొందవచ్చన్నారు.
ఆపరేషన్ ద్వారా గాల్ బ్లాడర్ని తొలగించడమే ఈ సమస్యకు శాశ్వత చికిత్స అన్నారు. ఈ ఆపరేషన్ ఎంతో సురక్షితమైనదని అన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి, ఆపిల్, నారింజ వంటి పండ్లు, బ్రౌన్ రైస్, రాగి, జొన్న వంటి సంపూర్ణ ధాన్యాలు, ఉడికించిన ఆహారం, తక్కువ కొవ్వు ఉన్న పాలు, తగినంత నీరు తీసుకుంటే గాల్ బ్లాడర్లో రాళ్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ అన్నారు. గాల్ బ్లాడర్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో, నివారణ చర్యలు ఏమిటో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే సమస్యను తేలికగా అధిగమించవచ్చన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు ఆమె సందేహ నివృత్తి చేశారు. ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు, వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే. గత దశాబ్ద కాలంగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికం ఏపీ నుంచే ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల కంటే కూడా ఏపీ విద్యార్థులే ఎక్కువగా విదేశీ బాట పడుతున్నారు. వివిధ నివేదికల అంచనాల ప్రకారం ఏడాదికి 50,000 మంది ఏపీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు మాస్టర్స్ చేసేందుకు రాష్ట్రం నుంచి అమెరికా వెళ్తున్నారు. ఆ తర్వాత లండన్ను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల బ్రిటన్ వీసాను సులభతరం చేయడంతో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు రెండో ఆప్షన్ కింద లండన్ను ఎంచుకుంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ మంది ఏపీ నుంచే విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రజల్ని వేధించేలా ఉండొద్దు, నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందించారు. విమానాల నిర్వహణ లోపాలతో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనలు ఏవైనా సరే వ్యవస్థలను సరిచేసేలా ఉండాలే తప్ప ప్రజలను వేధించేలా ఉండొద్దని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలతో జరిగిన సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. విమాన విధుల సమయ నియంత్రణ రెండో దశలోని కఠిన నిబంధనల కారణంగా పైలట్లు, సిబ్బందిని సర్దుబాటు చేయలేక ఇండిగో విమాన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో నిబంధనలు, చట్టాలు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండొద్దంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చాంతాడంత దరఖాస్తు ఫారాలెందుకు? మా ప్రభుత్వ సంస్కరణలకు పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువు. ఆదాయం కోసమో, ఆర్థికాభివృద్ధి కోసమో వాటిని చేపట్టడం లేదు. ప్రజల రోజువారీ ఇబ్బందులను తొలగించడమే సంస్కరణల లక్ష్యం. తద్వారా వారు తమ శక్తి మేరకు ఎదగాలన్నదే ఆకాంక్ష అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడో విడతలో తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజల జీవితాలను సులభతరం చేయడమేనన్నారు. నియమ నిబంధనలన్నీ ప్రజలకు అనుకూలంగా ఉండాలని, చట్టాలు వారికి భారంగా పరిణమించరాదని స్పష్టం చేశారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి మంగళవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం ప్రస్తుతం పూర్తి స్థాయిలో సంస్కరణల దిశలో దూసుకుపోతోందని, స్పష్టమైన దృక్పథంతో వేగంగా సంస్కరణలు కొనసాగుతున్నాయని చెప్పారు. సామాన్య ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో చెప్పాలని ఎంపీలను ప్రధాని మోదీ అడిగారని, అప్పుడు వారి రోజువారీ ఇబ్బందులను తొలగించేలా సంస్కరణల పదాన్ని ప్రతి ఇంటికి చేర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 30 నుండి 40 పేజీల దరఖాస్తు ఫారాలు, పనికిరాని పేపర్ వర్క్ సంస్కృతికి ఇక ముగింపు పలకాలని, ఒకే పనికి పదే పదే దరఖాస్తులు చేసుకునే పద్ధతికి కూడా చర్మగీతం పాడాలని తాను భావిస్తున్నానని, పౌరుల ఇంటి వద్దకే సేవలన్నీ చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నానని మోదీ స్పష్టం చేశారని వివరించాయి. 101 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. భారత పర్యటన ముందుకు సాగే కొద్దీ దక్షిణాఫ్రికా బలహీనపడుతోంది. టెస్టుల్లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి వన్డేల్లో గట్టి పోటీ ఇచ్చిన ఆ జట్టు టీ20 సిరీస్ను పేలవంగా ఆరంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా తొలి టీ20లో 101 పరుగుల తేడాతో సఫారీ జట్టును మట్టి కరిపించింది. హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 59 నాటౌట్. పునరాగమనంలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో మొదట భారత్ 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మెరిశాడు. అనంతరం హర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేళ్ల ధాటికి దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. డెవాల్ బ్రేవిస్ టాప్ స్కోరర్. భారత జట్టులో బౌలింగ్ చేసిన 6గురికి
వికెట్ దక్కింది. శాకాహారులకు ప్రోటీన్లు ఎలా? రోగనిరోధక శక్తి పెంపొందడానికి, ఎముకల బలోపేతానికి, హార్మోన్ల సమతౌల్యానికి, ప్రశాంతమైన నిద్రకు ప్రోటీన్లు దోహదం చేస్తాయి. శరీరానికి అవసరమైన మోతాదులో ప్రోటీన్లు అందాలంటే శాకాహారులు ఈ పదార్థాలు తీసుకోవాలి. శనగలు, పెసలు, మినపగుండ్లు, రాజ్మా, చిక్కుళ్ళు, బఠానీలు, క్వినోవా, పాలు, పెరుగు, పన్నీర్ తదితరాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రోటీన్లు పొందవచ్చు. రోజుకు పావు కప్పు సోయాబీన్స్ను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లలో 70% వరకు అందుతుంది. 1 కప్పు సోయా పాలు తాగినా ఫలితం లభిస్తుంది. నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలను రోజుకు 1 రకాన్ని 2 చెంచాల చొప్పున ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ప్రోటీన్ల లోపం ఏర్పడదు. రోజు రాత్రి పడుకునే ముందు 10 బాదం పప్పులను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వేరుశనగ గొండ్లలో ఆర్జినైన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నేరుగా వేయించుకుని తినవచ్చు లేదా నీటిలో నానబెట్టి గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. జామ, పనస, బ్లాక్బెర్రీ, కివి, చెర్రీ, అరటి, నారింజ, దానిమ్మ పండ్లలో కూడా కొద్ది మోతాదుల్లో ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తరచూ తింటూ ఉంటే శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సుది కీలక పాత్ర. దేశంలో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు, పంట ఉత్పాదకతను పెంచేందుకు, సరఫరా గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ వెల్లడించారు. అంగన్వాడీలకు సెల్ ఫోన్లు. చెన్నైలో 41 విమానాలు రద్దు. ఇండిగో విమాన ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. చెన్నై విమానాశ్రయంలో మంగళవారం కూడా 41 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్, తిరువనంతపురం, భువనేశ్వర్, పట్నా, జైపూర్, కోయంబత్తూర్, సింగపూర్కు బయలుదేరాల్సిన 18 విమానాలు, చెన్నైకి రావాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంకతో సిరీస్కు శ్రీచరణి, అరుంధతి. శ్రీలంకతో 5 టీ20ల సిరీస్లో తలపడే భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి ఆడనున్నారు. ఈ నెల 21న ఆరంభమయ్యే ఈ సిరీస్లో బరిలో దిగే జట్టును సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. రోమ్ చెస్ టైటిల్ ప్రణీత్ సొంతం. తెలంగాణ యువ చెస్ కెరటం ప్రణీత్ ఉప్పాల సత్తా చాటాడు. రోమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచాడు. 9 రౌండ్లలో 8 పాయింట్లతో అతడు అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నేడు అర్జెంటీనాతో భారత్ పోరు. ఫైనల్లో జర్మనీ, స్పెయిన్ ఢీ. జూనియర్ హాకీ ప్రపంచకప్లో టైటిల్ కల చెదిరిన ఆతిథ్య భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఈరోజు కాంస్య పతక మ్యాచ్లో అర్జెంటీనాతో తలపడబోతోంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.